అత్త నా అందం చూడు అంటూ మేనకోడలు అత్తతో అనగానే వాళ్ళ అత్త సుజాత మేనకోడల వైపు చూస్తూ, నీ సోకు తగలయ్యా, ఏం తయారు చేసిందే మీ అమ్మ, ఇక నీ వయ్యారాలకు అదిపేయలేదంటూ ఉండగానే నందు, అదే సుజాత మేనకోడలు, నా వయ్యారాలేం చూసాలే అత్త, నీ మేనల్లుడు హాల్లో ఉన్నాడు, వాడి టీవీ చూడు, వాడి ముందు నేనెంత బిల్డప్ ఇస్తున్నాడు అంటూ తమ్ముడు దగ్గరికి పంపింది అత్తను. సుజాత వీళ్ళ ముద్దు ముచ్చట్లు చూడడం అంటే ఇష్టమే, కానీ ఇంత చిన్నపిల్లలకి ఇంత వయ్యారాలు పోవడాలు, ఇంత దర్జాలు పోవడాలు ఎలా వచ్చాయి అనే ఆశ్చర్యంతో ప్రతిసారి మునిగిపోవడం సుజాత వంతు అవుతుంది. అనుకుంటూ మేనల్లుడి దగ్గరికి వచ్చేసరికి వాడు కాలు మీద కాలేసుకుని ఒక చేతిలో రిమోట్ పట్టుకుని టీవీలో కార్టూన్ చూస్తున్నాడు. వాడు ఆ సోఫాలో కూర్చున్న విధానం, వాడి దర్జా చూసి సుజాత ఆశ్చర్యపోయింది. వీడు వాళ్ళ అక్కను ఏమాత్రం తీసుకోడనుకుంటూ రిమోట్ తీసుకోబోయింది. వెంటనే కోపంగా గుర్రుగా చూస్తూ హాయ్ అంటూ గట్టిగా అరిచాడు. సుజాత రిమోట్ మీద చేయి తీసేసి, ఏమిటా అంత అరుస్తున్నావు అనగానే, నేను ఇయ్యను అంటూ రిమోట్ గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో సుజాత వదిన అన్నలు అక్కడికి వస్తూనే, ఏమిటన్నయ్యా నీ పిల్లలు అనగానే వాళ్ళ వదిన, వాడు ఆ కార్టూన్ ప్రోగ్రామ్ అయిపోయేదాకా రిమోట్ ఇవ్వడే, తీసుకుంటే గోల గోల చేస్తాడు, అది అయిపోతే అడ్వర్టైజ్మెంట్స్ వస్తే వాడే ఇచ్చేస్తాడు, అందుకే మీ అన్నయ్య చూడు నీలే అంటూ వదిలేస్తాడు అంది. మరి ఏమిటి మా మేనకోడలు వదిన చిన్నపిల్లలా కాకుండా పెద్ద ఆరిందాలాగా పోజులు ఇస్తుంది అనగానే అన్న వదిన ఇద్దరు నవ్వేస్తూ, తమ్ముడు దర్జాలకు తను ఏమాత్రం తగ్గదు, తనకిష్టమైన డ్రెస్ వేస్తేనే ఒప్పుకుంటుంది, బయటికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా ఫ్యాషన్గా కనిపిస్తే వాళ్ళలాగా తయారవ్వాల్సిందే, తనను తాను అద్దంలో చూసుకుని చాలా బాగున్నావు అంటేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది, అంతా మీ అన్న బుద్ధులే అంటూ లాస్ట్న మమ్మల్ని అంటూ ముగించింది మా వదిన. ఇలాంటి గడగ్గాయలు ప్రతి ఇంట్లో ఉండనే ఉంటారు. ఏమంటారు పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు మరి ఏమాత్రం ఉండకుంటే ఎలా. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.